నమామి క్రాంతి మాత, నమామి క్రాంతి మాత. మాకు ఎంతో సంతోషంగా ఉంది క్రాంతిమాత భక్తుల్ని ఇంతమందిని ఇక్కడ చూస్తున్నందుకు. ఒకటి నిజం, క్రాంతిమాతను శరణు వేడిన ఎవరికైనా సరే సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. కానీ క్రాంతిమాత మహిమల్ని చూసి కూడా వాటిని నమ్మలేని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారు అందులతో సమానం. క్రాంతి మాతను పూజించిన వాడు ఎవడో గుడ్డివాడై ఉంటాడు. నారాయణ నారాయణ. ప్రణామాలు తల్లులారా. దేవర్షి, మీరెందుకింత చింతిస్తున్నారో మాకు తెలుసు. ఏ ప్రయోజనాన్ని ఆశించి అడిగిడినారో కూడా తెలుసు. ఇది కలియుగం యొక్క మాయ దేవర్షి. అందుకే మనుష్యులు క్షణక్షణం ఇతరుల గొప్పతనాన్ని ఆపాదించుకునేందుకు ఉత్సుకతతో ఉన్నారు. మనిషికి సుఖాన్నిచ్చేది తాను సంపాదించిన సంపాదనతో కాదు, దానికన్నా అధిక సుఖాన్ని పరుల సొమ్ము సొంతం చేసుకున్నప్పుడు కలుగుతుంది. అలాగే తనకున్న బుద్ధిని, వివేకాన్ని ఉపయోగించకుండా ఇతరులు చూపించిన మార్గంలో నడవడం మొదలెడతాడు. నారాయణ నారాయణ. సత్యం సెలవిచ్చారు తల్లులారా. కానీ వీటన్నింటి మధ్యలో అమాయకులైన మనుషులకే హాని జరుగుతుంది. అయినా చూడండి, సంతోషి పట్ల కూడా అదే జరుగుతోంది. ఆమె భక్తిని అపహాస్యం చేయడం జరుగుతోంది తల్లులారా. ఆమె నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేయాలని చూస్తున్నారు. దేవర్షి, సంతోషి భక్తి గంగా అంతటి పవిత్రమైంది. ఆమె ఏదో ఒకరోజు తన మార్గాన్ని అవశ్యం సృష్టించుకుంటుంది. నారాయణ నారాయణ. అంటే అంతవరకు తల్లుల్లారా మీరు సంతోషికి కించిత్ సహాయం కూడా చేయలేమంటారా? ఏ విధంగానూ? దేవర్షి, మేము మీ మనసులోని దిగులును అర్థం చేసుకోగలం. కానీ ఇప్పుడు ఎటువంటి సాయమూ చేయలేము. మాతా. దేవర్షి నారద, మీకు తెలిసిందే కదా, మాత సంతోషీదేవి ఏం చేసినా కూడా ఏదో ఒక ప్రయోజనం కలిగించడానికే చేస్తుంటారు. దేవి సంతోషి పెట్టే పరీక్షల్లో కూడా భక్తుల శ్రేయస్సే దాగి ఉంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. నారాయణ నారాయణ. సత్యం సెలవిచ్చారు మాత. తల్లుల్లారా, ఇక మాకు సెలవిప్పించండి. నారాయణ నారాయణ. కొంచెం సంభాళించుకోండి మీరు కూడా. విచ్చేయండి దేవి పౌలోమి, మీకు స్వాగతం. కొన్ని క్షణాలు ప్రతీక్షించండి దేవి పౌలోమి. దేవి సంతోషి, మీరు నాకు ఏం చూపించాలనుకున్నారు? ఏంటి? మీ శక్తులు నాకంటే అధికంగా ఉన్నాయా? దేవి పౌలోమి,
అది ఆలోచనల్ని బట్టే ఉంటుంది. మీరు మా అతిథులు. ఈ సంతోషమయ ప్రదేశాన్ని మీరు అస్తవ్యస్తం చేశారని మిమ్మల్ని అందరూ నిందించడం మాకిష్టం లేదు దేవి. ఇక చెప్పండి, ఏ కార్యం మీద విచ్చేశారు? నా రాకకు కారణం ఎంతో కాలమయ్యింది. మీ దర్శనమే కలగలేదు. అందుచేత నేనే స్వయంగా మీ చెంతకొచ్చాను. నాలో కొన్ని ప్రశ్నలు, అవి నన్ను చలింపచేస్తున్నాయి. ఏ ప్రశ్నలు? నిజానికి మీరు సదా సంతోషంగా ఉండాలని నీతులు చెబుతూ ఉంటారు. ఆ రోగిష్టి వృద్ధురాలిని బాధ పెట్టే సమయంలో మీకు కొంచెం కూడా దయ కలగలేదా? ఇదెక్కడి న్యాయం దేవి సంతోషి? ఒకవైపు మీరు మీ భక్తురాలికి సహాయం చేస్తూ ఉంటారు, మరోవైపు అదే వృద్ధురాలికి సంతోషాన్ని దూరం చేస్తారు. అది కేవలం ఆమె మీ భక్తురాలు కాదనేనా? నారాయణ నారాయణ, క్షమించండి దేవి పౌలమి, కానీ తమరిలా సంతోషిమాతపై తప్పుడు ఆరోపణలు చేయకండి. దేవర్షి, తమకు తోచినట్టు ఆలోచించే అధికారం అందరికీ ఉంటుంది. దేవి పౌలమి కూడా అదే చేస్తున్నారు. బహుశా నేను ఆమె దృష్టికోణంలో చూస్తే సరైన కార్యం చేయడం లేదేమో, కానీ ఇది ఆమె అభిప్రాయం. మీరు దిగులు చెందకండి. నేను దేవి పౌలోమికి అవగతం చేసే ప్రయత్నం చేస్తాను. అవశ్యం మాతా సంతోషి, నచ్చ చెప్పండి. మీరు నాకు ఏం చెప్పదలుచుకున్నా సరే. దేవి పౌలోమి, మీకు తెలిసిందే, విశ్వాసము అలాగే అంధవిశ్వాసము రెండింటినీ ఒకే మనస్సుతో చేయగలము. మహిమలు మన మనస్సు మీద పోషక తత్వాల వలె పనిచేస్తాయి. అంతరం కేవలం ఏమిటంటే విశ్వాసానికి చరమస్థాయి శ్రద్ధ. శ్రద్ధ ఎక్కడుంటే అక్కడ శ్రేయస్సు చేకూరుతుంది. అలాగే మరోవైపు అంధవిశ్వాసానికి చరమస్థాయి వినాశనం అవుతుంది. మీకీ మాత్రం తెలిసే ఉంటుంది, వినాశనం తర్వాత ప్రారంభం ఉండదని. నారాయణ నారాయణ, సత్యం సెలవిచ్చారు మాత, సత్యం సెలవిచ్చారు. దేవి సంతోషి, ఇలా పొడుపు కథలు చెప్పి మీరు తప్పించుకోలేరు. దేవి పౌలోమి, తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేస్తారంటే తమ మాటల మీద సందేహం కలిగి ఉన్నవారి. నా మాటలు స్పష్టంగా నేరుగా ఉన్నాయి. మరి అర్థం చేసుకోకూడదనుకునేవారుంటే వారి దృష్టిలో సాధారణ ప్రశ్న కూడా వక్రంగానే ఉంటుంది. నిజానికి మీరిప్పుడు చెప్పదలుచుకున్నదేమిటి? అర్థం చేసుకునే నైపుణ్యం కేవలం మీకే ఉందనా? మీ ఉద్దేశంలో నేను మూర్ఖురాలిననా? నేనలా అయితే అనలేదు కదా, కానీ మీ మాటల వల్లే అనిపిస్తోంది మీరు నా మాటల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేదని. సరే, ఓ మాట చెప్పండి. మీకు క్రాంతిమాత మహిమల మీద పూర్తిగా నమ్మకం ఉంది కదా? నాకు నా మీద కన్నా ఆవిడ మీదే ఎక్కువ విశ్వాసం ఉంది. చూస్తూ ఉండండి ఆంటీ, ఈ పుల్ల పూర్తిగా కాలిపోతుంది, కానీ నా చేతికి మాత్రం ఏమీ కాదు. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, మీ కాంతిమాత పేరు జపిస్తే నా చేతికి ఏమీ కాదని. అరే అమ్మా, ఏంటా పిచ్చి పని? అరే పారేదాన్ని, నీ చెయ్యి కాలుతుందమ్మా. కాకా, ఈరోజు విశ్వాసం అంధవిశ్వాసం రెండూ ఢీకొనున్నాయి. మీరు కేవలం చూస్తూ ఉండండి. నమామి క్రాంతిమాత, నమామి క్రాంతిమాత, నమామి క్రాంతిమాత.